ఏపీలో పోలీసుల పనితీరుపై రోజు రోజుకి వివాదాలు రేగుతున్నాయి. ఒకచోట కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు, మరొక చోట లాకప్ డెత్ అభియోగాలు, ఇంకో చోట నిందితులకు సహకరిస్తున్నారన్న విమర్శలు. ఇలా పోలీసులు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదే వరుసలో నెల్లూరు జిల్లా, పల్నాడు జిల్లా పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇంతకీ ఈ రెండు జిల్లాల్లో ఏం జరిగింది? వాటిపై పోలీసులు ఏం చెప్తున్నారు? సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం మరొక ముందే నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. చోరీ కేసులో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విచారణ జరిపి పంపిన తర్వాత అతను పురుగు మందు తాగాడని పోలీసులు చెబుతున్నారు. మృతిని బంధువులు మాత్రం లాకప్ డెత్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. మనుబోలు మండలం చెరుకుమూడిలో జరిగిన చోరీ కేసులో అక్కంపేటకు చెందిన 2 నిందితులతో పాటు చెరుకుముడికి చెందిన 7 కొండల్ని పోలీసులు జూలై 12న స్టేషన్కు తీసుకొచ్చారు. విచారించి నోటీసులిచ్చారు. అయితే జూలై 14న మధ్యాహ్నం 7 కొండలు గడ్డి ముందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా తాము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మనుబోలు పోలీసులు చెబుతున్నారు. 7 కొండల్ని 5 రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టికొట్టారని, దెబ్బలు తట్టుకోలేక అతను చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మనుబోలు ఎస్ఐ హనీఫ్తో పాటు పొదలకూరు ఎస్ఐ రాకేష్, కానిస్టేబుల్ మాధవ్ చిత్రహింసలు పెట్టి చంపేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 5 రోజులు అయితే నా తమ్ముడిని అరెస్ట్ చేసి మాకొక్కరికి చెప్పలేదు, కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకుపోయి నా కొడుకులు చెప్పలేదు. నా తమ్ముడిని ఏం చేయాలని వాళ్ళు జైలుకి అప్పచెప్పొచ్చు కదా. నా తమ్ముడు తప్పు చేస్తే నా తమ్ముడిని చంపేసేంత తప్పు ఏం చేశాడు నా తమ్ముడు? బంగారు దొంగతనం కేసు మీద తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన రోజు కూడా మాకు చెప్పలేదు, ఇదిగో మీ అన్న పలాంది కూడా కేసుల్లో ఉన్నాడు. మాకైతే ఇన్ఫర్మేషన్ ఇలా 5 రోజులు అవుతున్నా కూడా ఇలా. మేమేమనుకున్నామంటే 2 రోజులు 1 రోజు ఉండిస్తారు, అవతలు జైలుకి పంపించేస్తారు, అక్కడ పోయి మాట్లాడుకుందామని మేము అనుకున్నామే కానీ చంపేస్తారని మేము అనుకోవాలా. కానిస్టేబుల్ మాధవ్ కారులోనే, సొంత కారే, హాస్పిటల్లో ఇది బాడీని తీసుకొని వచ్చింది కూడా ఆ కారే. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అని కాదు, అంబులెన్స్ కాదు, అతని కారులోనే తీసుకొచ్చారు హాస్పిటల్ కూడా. లాకప్ డెత్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత స్పందించారు. మనుబోలు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. మనుబోలులో బంగారం దొంగతనం కేసులో 3 అరెస్ట్ చేశామని, అందులో 7 కొండలు ఒకరన్నారు. విచారించి జూలై 12న 3కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామన్నారు. జూలై 12న హైవేలో, జూలై 13న ఉదయం పొదలకూరు వైన్ షాప్ వద్ద 7 కొండలు కనిపించినట్లు సీసీ కెమెరాల్లో ఉందన్నారు. కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు లాకప్ డెత్ అనేది జరగలేదని, జూలై 14న 7 కొండలు ఆత్మహత్యకి పాల్పడ్డట్లు గుర్తించామని స్పష్టం చేశారు. అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది, అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్ హీ వాస్ బ్రాట్ డెడ్. వాట్ ఎవర్ అలిగేషన్ దట్ కస్టోడియల్ డెత్ అనేది, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ట్రూ, బికాస్ హీఈస్ నాట్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇన్ దోస్ లాస్ట్ 2 days. యాజ్ కంప్లీట్గా ఫెయిర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ విచ్ ద ఫ్యామిలీ గివ్స్, మేము అవన్నీ పరిగణనలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరోవైపు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసుల వేధింపులు భరించలేక దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టించింది. సివిల్ పంచాయతీ వ్యవహారంలో రోజు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని, లేదంటే కేసు పెడతామని వేధించారని సూసైడ్ లెటర్లో ఆరోపించాడు. సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ హనుమంతరావు ఇబ్బంది పడుతున్నారని, మనశ్శాంతి లేక పుట్టిన రోజునే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో దరియా హుస్సేన్ పేర్కొన్నాడు. అందరికీ ఎంతో మంచి చేసే దరియా హుస్సేన్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసుల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది.